అన్న చెప్పండి, అప్పుల్లో కూరుకుపోయింది తెలంగాణ, అసలు మాకు అప్పు పుట్టట్లేదు, గత ప్రభుత్వమే ఘోరంగా అప్పులు చేసిపోయింది కాళేశ్వరం విషయంలో కావచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడతాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? మరి అప్పులు పైసా పుట్టట్లేదు అని చెప్తుంది, మరి సర్పంచ్ నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నిధులు లేనిది తెలంగాణ ప్రభుత్వంలో దాదాపుగా ఈ పార్టీ ఎన్ని రకాల హామీలు ఇచ్చింది. పిల్లలకు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడు. అదే విధంగా లక్షపాలు కాదు తులం బంగారం ఇస్తానన్నాడు, అంటే డబ్బులు ఇస్తానన్నట్టు. ఆ లక్షపాలు అదే విధంగా చదువుకునే మహిళలు ప్రతి ఒక్క ఇంటికి పిల్లలకు అంటే మహిళకు 2500 ఇస్తానన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటే మామూలుగా ఇంతకుముందుకు వాళ్ళు ఎవరు అన్నట్టు 10,000 రూపాయలు వాళ్ళు ఇస్తే 15,000 ఇస్తానన్నాడు. ఆయన 2 పంటలకి ఇస్తాడు, ఇదేందా 3 పంటలకి ఎలా అని అన్నాడు. ఈసారి అన్నాడు. అట్లా రకంగా చూసి ఆశపడి దానికంటే ఈ ప్రభుత్వం బాగా ప్రజలను ఆదుకుంటుంది, అభివృద్ధి చేస్తుంది, ప్రజలను ఒక స్థాయిగా రైతులను కూడా నిలబెడతారనే ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని గెలిపేయడం జరిగింది. కానీ ఆ మాటల వరకే సరిపోయింది, చేతులలో తక్కువనే, అతి తక్కువనే. అది ప్రజలలో కూడా తెలిసిపోతుంది. ఇలా మేమేదో చెప్పడం కాదు, మాకేదో డబ్బులు ఇస్తలేడు అనే ఉద్దేశంతో కాదు. దాదాపుగా ఆ ముఖ్యమంత్రి గారికి కింది స్థాయి ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్లు తీసుకుపోతారు. విలేజ్లలో ఇట్లా ఉన్నది, వ్యతిరేకత ఏర్పడుతుంది సార్. మరి మేము ఏ రకంగా ఎన్నికలకు పోవాలి అనే స్థానిక ఎన్నికలకు అనేది వాళ్ళు తెలిసింది. వాళ్ళకున్న కోఆర్డినేటర్ వాళ్ళ ప్రకారం ఉన్నారు. అంటే నిజంగానే ప్రభుత్వంలో డబ్బులు లేవా? మరి డబ్బులే లేనిది ఈ ప్రకటనలు ఎట్లా చేసినట్టు, అంటే ఈ ప్రకటనలు ఏం చేసినట్టు, దీన్ని ఏమనాలి మనకు నాకు తెలియదు. ఈ ప్రకటనలు ఏమంటారు? డబ్బులు ఆర్థికంగా లేనప్పుడు ఏ రకంగా చేస్తారని ప్రకటన చేయడం జరిగినది. బడ్జెట్ లేదు, డబ్బులే లేవు, మరి మిత్రులు ఎట్లా కడతారు? 18,000 కోట్ల మిత్తులు కడుతున్న ప్రతి నెల కన్నా చెప్తుండ్రు. ఏ రకంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? కడుతున్నట్టే కదా మిత్తి. ఒకవేళ వీళ్ళు వచ్చి అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు కదా, మరి వీళ్ళు దిగిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు కట్టాలి అప్పు? వీళ్ళు చేసిన వాళ్ళు అప్పు ఎవరు తెరుచాలి? రేపు మాకు కూడా సంబంధం లేదు అనాలి, ఇంకో పార్టీ వచ్చింది, అట్లా కాదు కదా. ఎవరు కనుక ఉంటారో వాళ్ళు సమకూర్చాలి, ఏదో ఒక రకంగా వెనక ముందో సమకూర్చాలి అనేది నా అభిప్రాయం. అంటే ఒకప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మీకు మాట ఇచ్చిండు, సర్పంచ్ గత ప్రభుత్వం ఆగం చేస్తుంది, మీరు తొందరగా డబ్బులు గుంజుకోండి అని చెప్పి. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తా ఉన్నాడు? ఇప్పుడు ఎన్నికల ముందు అంటే అప్పుడు ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు తోటి అదే విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది పత్రికా విలేకరులు వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. ఏమని వచ్చింది? సర్పంచుల కోసం అంతా ఇంత కాదు, బాగా ఉన్నది, మీ దగ్గర భార్య పిల్లల మీద పుస్తల తాడు అమ్ముకొని అభివృద్ధి చేయడం జరిగింది, మీరు ఎవరో ఇంటికి రాజకీయ నాయకులు చేయలేదు, ఊరు అభివృద్ధి చేసిర్రు అని అన్నారు. వాస్తవం కూడా సార్ అన్నట్టు అభివృద్ధి చేసినాము. మన రాష్ట్రానికి 24 అవార్డులు ఉండేది. ఇది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఎన్ని అవార్డులు వచ్చినాయంటే మన తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చినాయి. ఎందుకు? ఒక విలేజ్ బాగున్నదని. మనకు పల్లెలలో మాత్రమే ఏది ఉండకపోయేది, అంటే పల్లెల్లో పార్కులు కానీ చెత్త బండి, మున్సిపాలిటీ ఏరియాలో మాత్రమే ట్రాక్టర్లు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి విలేజ్లో చెత్త ట్రాక్టర్ ఉన్నది. ఎందుకంటే పల్లెలలో శుభ్రంగా ఉండాలని ఆలోచనతో చేయడం జరిగింది. పార్కులు కూడా విలేజ్లలో ఉండకపోయేది, ఒక పల్లెల్లో మాత్రం పార్కులు ఉండేది, చిల్డ్రన్ పార్కులు ఇట్లా ఉండేది. ఇప్పుడు ప్రతి ఊళ్ళకు పార్కులు ఏర్పడడం జరిగింది, అన్ని రకాల సదుపాయాలు జరిగింది. కాబట్టి అట్లా అప్లై చేయడం వల్ల కొద్దిగా ఆర్థికంగా సర్పంచులకు భారం పడ్డది. ఆ భారాన్ని కొద్దిగా తొందరగా తీర్చమని వేడుకోవడం జరిగింది. కొంతమంది అసంతృప్తితో ఉండి ధైర్యం సరిపోక కొంతమంది చచ్చిపోవడం కూడా జరిగింది. అది ప్రభుత్వం కూడా తెలుసు. కొందరు సర్పంచులు అవినీతి చేశారు, అందుకనే మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి కొందరు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేనా? అవినీతి అనేది దాదాపుగా మాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు. ఒకవేళ సార్ అన్నట్టు ఎక్కడ జరుగుతారు కోసం తప్ప అది ఎక్కడ కూడా జరగలేదు. మామూలుగానైతే ఏ పని చేసినా కూడా కింది స్థాయి నుంచి ఒక ఎంబీ రికార్డ్ స్థాయికి వచ్చిందంటే 10 మంది చేసినాకనే అది రికార్డ్ అవుతుంది తప్ప మాకు చిల్లర ఏదో డబ్బులు పెట్టి ఏదో చెత్త ఉడిచినాము, చెత్త తీసినాము అనేది రికార్డ్ ఇచ్చినాయి కాదు. దాదాపుగా పర్మనెంట్ వర్కులు అంటే ఇంక 5 ఏళ్ళకి కొలుసుకున్నాక అంతే ఉంటుంది. ఒక జీపీ మొరం వరకు గ్రావెల్ వర్క్ అంటే చెప్పలేము, అది కొట్టకపోతే అది పెద్ద లెక్కకేం కాదు. కానీ ప్రతిదీ మాది మేము చేసిన పనులన్నీ పర్మనెంట్ వర్కులు అంటే సీసీ రోడ్లు కానీ, మహిళా భవన్లు కానీ, లేకపోతే బస్ షెల్టర్లు కానీ, జీపీ బిల్డింగులు కానీ, డ్రైనేజీలు కానీ ఇలాంటివే ఉన్నాయి. దాదాపుగా అందరూ. ఎంత డబ్బులు పెట్టినా మీరు? మేము దాదాపుగా మాకు జీపీ నుండి ఒక విలేజ్ నుంచి విలేజ్లు అంటే ఎమ్మెల్యే గారు వచ్చిన ఫండ్ కానీ, తర్వాత మన జీపీకి వచ్చిన ఫండ్ కానీ 16 లక్షలు 17 లక్షల దాకా రావాలి నాకు. ఏమేమి పనులు చేశారు? నేను ఒక బస్ షెల్టర్ కట్టించిన, మామూలుగా జీపీ బిల్డింగ్ కట్టించిన, శ్మశాన విడవ కట్టియడం జరిగింది, తర్వాత విలేజ్ పార్క్ చేయడం జరిగింది, క్రీడా ప్రాంగణం గురించి అది ఏర్పాటు చేయడం జరిగింది, డ్రైనేజీలు కూడా కట్టడం జరిగినది, సీసీ రోడ్లు పోయడం కూడా జరిగింది. చేసిన వర్కులు చాలా రోజుల నుంచి బయటకు వస్తున్నారు, చాలా
చాలా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ధర్నా చౌక్లో కూడా ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు. అయినా గవర్నమెంట్ స్పందించట్లేదు, కనీసం మీ పట్ల కూడా మాట్లాడిన పరిస్థితి. మరి అయినా కూడా ఇలానే స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సర్పంచ్లందరూ? ఇప్పుడు మేము కూడా ఏమంటే తల్లి కూడా అడగంది అన్నం పెట్టదని అంటారు సామెత. అందుకని అడగంది కూడా తెలియదు కదా, ఆ సార్ దృష్టికి పోవాలనే ఆలోచనతో రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ రకం కూడా రాకపోతే రేపు మాకు ఆత్మహత్యలే చిహ్నం అయ్యేటట్టు ఉండదు. అంటే చనిపోవడానికి కాదు కదా. మరి ఏం చేస్తాము, దాదాపుగా ఏం చేయగలుగుతాము? ఇప్పుడు మొన్న 150 కోట్లు ఇడిపించానని చెప్పారు. 150 కోట్ల పోగా ఒక పైసా కూడా రాలేదు సర్పంచ్లకు. వచ్చినాయి కదా, మా అప్పులు కట్టు మిత్తి కట్టు అని వాళ్ళు ఇబ్బంది వేధిస్తున్నారు కూడా. మరి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని వేధిస్తారని వాళ్ళ మీద ఇబ్బంది పెట్టలేం కదా. రేపు వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఇవ్వరు కదా దేనికైనా ఆపత్తి ఉంటే అని వాళ్ళతోటి చాలా ఇబ్బంది పెడుతున్నాం మేము.